Good morning, my dear students. మనం జేఓ అడ్వాన్స్డ్ క్లాసులు స్టార్ట్ చేసుకున్నాము. ఎందుకంటే నోటిఫికేషన్ డెఫినెట్ డేటు ఎక్కడ అనౌన్స్ కాలేదు కాబట్టి ఈలోగా మనం వీలైనంత వరకు స్టడీ చేసుకుంటూ పోతూ ఉంటే ఒక ఆ వాతావరణానికి అలవాటు పడతా ఉన్న ఉద్దేశంతో నిన్న నుంచి నేను ట్రయల్ బ్యాలెన్స్ తోటి స్టార్ట్ చేశాను. అంటే వీఆర్ మేకింగ్ ఎ ట్రయల్ టు గెట్ ఆన్ ది ట్రాక్ ఆఫ్ లెర్నింగ్ జేఓ. కాబట్టి ఏంటంటే దాంతో నేను స్టార్ట్ చేశాను. తర్వాత ఏంటంటే మెయిన్గా మల్టిపుల్ ఆన్సర్స్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఓన్లీ మల్టిపుల్ ఆన్సర్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే రేపటి రోజున ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. ఒక డిఫరెంట్గా క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కొంచెం మనం హ్యావ్ టు ఫీల్ ట్రబుల్, హ్యావ్ టు ఫీల్ టెన్షన్ ఇన్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్. కాబట్టి ఏంటంటే మనం టెక్స్ట్ పరంగా కొన్ని క్వశ్చన్లు మనం కనుక అలవాటు చేసుకోగలిగితే రేపొద్దున మల్టిపుల్ ఆన్సర్స్ మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. నేను యాజ్ ప్రామిస్డ్ ఎర్లియర్ రేపటి నుంచి నేను మీకు మల్టిపుల్ ఆన్సర్స్ మీకు మొదలు పెడతాను. ఒక చాప్టర్ వైజ్ మల్టిపుల్ ఆన్సర్స్ మొదలు పెడతాను. అట్లనే మీకు మాక్ టెస్ట్లు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా యూ ప్లీజ్ రికమెండ్ to download my app and also subscribe my channel to watch regularly to get success in the coming examination in JAO. Thank you very much. So, coming to the subject. ఒక 25 క్వశ్చన్స్ దీంట్లో నేను చేశాను. అంటే దీని ద్వారా ఏంటంటే కొంత మీకు ఒక టెక్స్ట్ పరంగా నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీకు రేపొద్దున ఎంసీక్యూస్ ఆన్సర్ చేసేటప్పుడు మీకు వీలు ఉంటుంది. ఏంటంటే ఏ విధంగా కూడా క్వశ్చన్ ఇచ్చినా ముందు క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే మీకు ఈజీగా ఆన్సర్ చేయడానికి బాగుంటుంది. నిన్న మనం ట్రయల్ బ్యాలెన్స్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ అదే టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఒక 25 క్వశ్చన్స్ని షార్ట్ క్వశ్చన్స్ తయారు చేశాను. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత నెంబర్ 1 ఈజ్ వాట్ ఈజ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? టు టెస్ట్ ది బ్యాలెన్సెస్ అరైవ్డ్ ఇన్ ద లెడ్జర్స్. ఎందుకంటే ఒక బుక్ కీపర్ విల్ మెయింటైన్ ద బుక్, హీ విల్ రికార్డ్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ఎ క్రానలాజికల్ ఆర్డర్. ఆఫ్టర్ ద ఫినిషింగ్ ఆఫ్ ది ప్రాసెస్ he will transfer the same data to a book, a classified book, that is what is called as a ledger. All the ledger balances, all the ledger accounts will be balanced and those balances will be transferred to a statement, that is what is called as trial balance. Trial balance is nothing but a statement which will prove the arithmetical accuracy of the books of accounts. అంటే మనం చేసిన బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే గణితపరమైన దోషాలు ఏమీ లేకుండా. గణితపరమైన దోషాలు అంటే ఏముంటాయండి? తీసివేతలు కానీ కూడికలు కానీ, ఇవి ఈ 4 సింబల్స్ తోటి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిందే ఉంటుంది. గణితపరమైన దోషాలు లేవని అతను కన్ఫర్మ్ చేసుకుని అతను అప్పుడు ఈ విల్ హ్యాండ్ ఓవర్ ది స్టేట్మెంట్ టు ది పర్సన్ హూ ఈజ్ స్కిల్డ్ టు ప్రిపేర్ financial report, that is what is called as an accountant, who is called as an accountant. A trial balance is a bookkeeping worksheet in which the balance of all ledgers are compiled into debit and credit column, account column totals that are equal. ఇవన్నీ కూడా పీడిఎఫ్లో నేను దీంట్లో పెడుతున్నాను, యూ కెన్ వాచ్ దెమ్ ఆల్సో. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ trial balance? In a double entry system of accounting, debit is always equal to credit. This means every individual account is perfectly matched. It also means that all accounts of entity must match perfectly. One way to check this accuracy is through the trial balance of the company. అసలు ఆ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్లోనే మనం అకౌంట్స్ నేర్చుకున్నాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? మనకు వచ్చిన దానికి సమాధానం ఏంటంటే మనం ఖర్చు పెట్టింది మిగిలిందే సమాధానం. అంటే ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ ఆర్ వైస్ వెర్సా. అంటే సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మనకు ఒక 10,000 రూపాయలు వచ్చినాయి. 10,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాన్నగారి దగ్గర నుంచి వచ్చినాయి. 10,000 రూపాయలు వీఆర్ ఆన్సరబుల్ టు గివ్ రిప్లై అబౌట్ ది హ్యాపెనింగ్ ఆఫ్ అబౌట్ ద రెసీట్
అండ్ ద బ్యాలెన్స్ యూ హ్యాడ్ టు యువర్ ఫాదర్. కాబట్టి ఏంటంటే 10,000 రూపాయల్లో యూ స్పెండ్ 8,000 రూపీస్ ఇన్ డిఫరెంట్ పర్పసెస్. The 2,000 is the balance. So, 10,000 is equal to the amount utilized ప్లస్ బ్యాలెన్స్. అంటే అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే డెఫినేషన్ పరంగా మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ ఒక లేమ్యాన్ పాలసీలో అర్థం చేసుకోవాలంటే వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఖర్చు పెట్టింది ప్లస్ బ్యాలెన్స్, అంతే, సింపుల్. అంటే ఆబ్జెక్టివ్ ఏంటి దీంట్లో? వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం డెబిట్ క్రెడిట్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, ఈక్వల్గా లేకపోతే ఏవైనా యూ హ్యావ్ టు ట్రేస్ అవుట్ ది మిస్టేక్, యూ హ్యావ్ టు రెక్టిఫై ది మిస్టేక్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ అగ్రీడ్. అది బుక్ కీపర్ యొక్క బాధ్యత. ఏంటంటే నేను చేశాను సార్, మీరు అప్పచెప్పిన వర్క్ నేను చేశాను సార్ అని చెప్పడం. కానీ అతను కూడా పూర్తిగా నమ్మే పరిస్థితి ఉండదు. ఆ నమ్మే పరిస్థితి ఎందుకు ఉండదో మనం ముందు ఆలోచిద్దాం. సరే, which ledger balances are written on debit and credit side of the trial balance. అంటే డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ సింపుల్ అండి, అవుట్ఫ్లో ఆఫ్ మనీ అండి. అవుట్ఫ్లో ఆఫ్ మనీ దేనికి ఖర్చు పెడతామండి? ఒక అసెట్ని కొనుక్కోవడానికి అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది, ఒక ఎక్స్పెన్సెస్ చేయడానికి అవుట్ఫ్లో. ఎక్స్పెన్సెస్ దేనికండి? ఫర్ ది సర్వీసెస్ రిసీవ్డ్, ఫర్ ది గూడ్స్ పర్చేజ్డ్. అట్లనే మనం అసెట్స్ ఎక్వైర్ చేయడానికి, ఒక బిల్డింగ్ కొనడానికి, ఒక మిషనరీ కొనడానికి, ఒక కంప్యూటర్. అవుట్ఫ్లో ఆఫ్ మనీ, ఆల్ ది అవుట్ఫ్లో ఆఫ్ మనీ లెడ్జర్ అకౌంట్స్ విల్ బి డెబిటెడ్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అవుట్ఫ్లో ఆఫ్ మనీ. లెడ్జర్ బ్యాలెన్సెస్ ఆర్ segregated into debit balance and credit balances. Asset and expenses account appear on debit side of the trial balance, whereas liabilities, capital and income. Liabilities అంటే ఏంటి? మనకు అవుట్ సైడ్ తీసుకొచ్చిన ఫండ్స్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్, in case you feel deficiency of fund to meet the day-to-day expenses or for the acquirement of as an asset or for the development of the business, you will get fund from outside. If you get funds from outside, you are at liable. Liable అంటే ఏంటి? Obligation. You are at liable to repay the amount which was taken for the purpose. అట్లనే క్యాపిటల్ అంటే ఆర్గనైజేషన్కి ఇప్పుడు బాధ్యత ఏంటి? పెట్టుబడి ఎవరైతే పెట్టారో అతనికి పెట్టుబడి మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి. లాభాలతో కలిపి అప్పచెప్తాడా, నష్టాలుంటే తీసేసి మిగతా బ్యాలెన్స్ ఇస్తాడా అనేది ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత. అంటే అవుట్ సైడ్ ఫండ్స్ గురించి బాధ్యత ఆర్గనైజేషన్గా ఉంది, ఓనర్ పెట్టిన క్యాపిటల్కి ఆర్గనైజేషన్ ఉంది. ఇన్కమ్ అంటే ఒక క్యాపిటల్ని రేజ్ చేసేది ఇన్కమ్, క్యాపిటల్ని డౌన్ చేసేది లాస్. అంటే 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు, 50,000 రూపాయలు లాభం వచ్చిందంటే మీ పెట్టుబడి ఎంతకు పెరిగింది? 10,50,000 పెరిగింది అన్నారా? అందుకని ఏంటంటే లయబిలిటీస్, క్యాపిటల్ అండ్ ఇన్కమ్ అకౌంట్స్ విల్ అపియర్ ఆన్ క్రెడిట్ సైడ్, ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ అకౌంట్స్ విల్ అపియర్ ఆన్ డెబిట్ సైడ్. వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ నాట్ డిటెక్టెడ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎటువంటి ఎర్రర్స్ మీ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క తప్పులను బయటపెట్టదు. అంటే అగ్రి అయిపోద్ది, ట్రయల్ బ్యాలెన్స్ విల్ బి టాలీడ్. కానీ టాలీ అయినంత మాత్రం ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్. కరెక్ట్గా అయిందా, ఇది అంటే నేను చేసిన అన్నీ కరెక్టా అని చెప్పుకోవడానికి మాత్రం ఇక్కడ అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే మరి ఎటువంటి తప్పులకు అవకాశం ఉంది? ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఓన్లీ చెక్ ఆఫ్ మ్యాథమెటికల్ అక్యురసీ, అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ది లెడ్జర్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్లీ యాక్యురేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కానీ ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ పూర్తిగా నమ్మదగినవన్నీ చెప్పడానికి అవకాశం ఉండదు. మరి ఎటువంటి ఉంటుంది అవకాశం అంటే ఎర్రర్స్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్. అంటే కంప్లీట్ ఒక ఇన్వాయిస్ కానీ ఒక వోచర్ కానీ అసలు ఎంట్రీ చేయలేదనుకోండి, ఎంటర్ చేయకపోతే డిఫరెన్స్ ఎందుకు వస్తుందండి? డిఫరెన్స్ ఎప్పుడు వస్తుందండి మీకు? అంటే ఒక భాగాన్ని ఇప్పుడు డెబిట్ క్రెడిట్లో భాగాన్ని ఒక డెబిట్ తీసుకొని క్రెడిట్ తీసుకోకపోయినా వస్తుంది. అసలు కంప్లీట్ అసలు ఎంట్రీ పడకపోతే డెబిట్ క్రెడిట్ సమస్య ఇక్కడ లేదు కదా. సో ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ రికార్డెడ్. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, ట్రాన్సాక్షన్ క్రెడిటెడ్ టు రాంగ్ అకౌంట్ బట్ కరెక్ట్ అమౌంట్ అండ్ కరెక్ట్ సైడ్. అంటే వేరే దానికి పడిపోయింది, పడాల్సిన చోట పడలేదు. అంటే డెబిట్ సైడ్ పడాల్సిన డెబిటే పడ్డది, క్రెడిట్ సైడ్ పడాల్సిన క్రెడిట్ పడ్డది, బట్ టు ఏ రాంగ్ అకౌంట్. కాంపెన్సేటరీ ఎర్రర్స్. కాంపెన్సేటింగ్ ఎర్రర్ ఇస్ అన్ అకౌంటింగ్ ఎర్రర్ దట్ ఆఫ్సెట్ అనదర్ అకౌంటింగ్ ఎర్రర్. అవి ఒక చోట తప్పు జరిగితే ఇంకో చోట, అంటే డెబిట్లో తప్పు జరిగితే అది క్రెడిట్లో కూడా సేమ్. ఇప్పుడు డెబిట్లో తగ్గి
క్రెడిట్లో కూడా తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా రెండు కాంపెన్సేట్ అయిపోతాయి, రెండు కొట్టుకుపోతాయి. కాబట్టి ద ఎఫెక్ట్ విల్ బి జీరో. దీస్ ఎర్రర్స్ కెన్ difficult to spot when occur when in the same account and in the same reporting period, since the net effect is zero. A statistical analysis of an account may not find a compensatory error. Nara? Errors of principle. Posting the amount to wrong account. అంటే పర్చేజ్ ఆఫ్ ఎసెట్ ఉందనుకోండి, ఎసెట్ని ఎసెట్గానే ఖర్చు రాయాలి, అంతేగాని పర్చేజ్ అని పదం ఉంది కదా అని పర్చేజ్కి రాస్తే అది ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోద్ది, రెవెన్యూలోకి వెళ్ళిపోద్ది. ఇదేమో క్యాపిటల్ నేచరు, అది రెవెన్యూ నేచర్. అప్పుడు ఏమవుతుందంటే ఇటు బ్యాలెన్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇది ఆల్సో విల్ ఎఫెక్ట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్. రికార్డింగ్ రాంగ్ అమౌంట్ ఇన్ సబ్సిడరీ బుక్స్. రాంగ్ అమౌంట్ అండ్ బోత్ సైడ్, బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ రాంగ్ అమౌంట్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 963 బదులు 369 అలా జంబ్లింగ్ ఫిగర్ కానీ, లేకపోతే 963ని 763గా చిత్రీకరించడం. మామూలుగా అమౌంట్ పడిపోయింది, రికార్డింగ్లో దోషం ఉంది, అంతేకాని రాంగ్ అమౌంట్ చేశాడు, కానీ రెండు సైడ్స్ బోత్ ఇన్ ది డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ కరెక్ట్గా ఉంది ఫిగర్. అంటే రాంగ్ ఫిగర్ కూడా కరెక్ట్గా ఉంది, అంతే తప్ప ఒరిజినల్గా ఇన్వాయిస్లో ఉన్న ఫిగర్ కాదు ఇది. ఎర్రర్స్ ఆఫ్ డూప్లికేషన్. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది మీకు, సపోజ్ ఒక పర్చేజ్ ఓచర్ వేసాడు, ఈలోగా కరెంటు పోయింది, బయటికి వెళ్ళాడు, తర్వాత పర్చేజ్ ఏదైనా ఓచర్ వేసినప్పుడు ఎంట్రీ పాస్వర్డ్ను లేకపోతే టిక్లు పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అది రిపీట్ కాదు. అట్లా కాకుండా మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ పాస్ చేశాడు అనుకోండి, మళ్ళీ డెబిట్ క్రెడిట్ పడిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, డబుల్ అమౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ దీనివల్ల ట్రయల్ బ్యాలెన్స్ అగ్రిమెంట్లో ఎక్కడ దోషాలు జరగవు. కాబట్టి ఏంటంటే ఇక్కడ దీని క్వశ్చన్ ఏంటి, ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ నాట్ డిటెక్టెడ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అన్నారా. వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ డిటెక్టెడ్ బై ట్రయల్ బ్యాలెన్స్. మరి ఎటువంటి ఎర్రర్స్ డిటెక్ట్ చేస్తుందంటే రాంగ్ టోటలింగ్ ఆఫ్ ది డెబిట్ అమౌంట్స్ అండ్ ది క్రెడిట్ అమౌంట్స్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్. రాంగ్ టోటలింగ్ ఆఫ్ డెబిట్ అమౌంట్స్. ఇప్పుడు మనం డెబిట్గా కొడతాం, క్రెడిట్ కొడతాం, రాంగ్ టోటలింగ్ చేసిన ఓమిటింగ్ ఇన్ అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. ఒక పద్దుని మనం లెడ్జర్లోంచి తీసుకుని స్టేట్మెంట్లోకి తీసుకునేటప్పుడు ఒకవేళ మర్చిపోవడం కానీ, షోయింగ్ ది అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ ది రాంగ్ కాలం, అంటే క్రెడిట్ సైడ్ వేయాల్సింది డెబిట్ సైడ్, డెబిట్ చేయాల్సింది క్రెడిట్ సైడ్. ఇవన్నీ కూడా మీకు దీంట్లో చూపిస్తాను నేను. ఏది ఇప్పుడు మీకు ఎంసీక్యూలు దాదాపు 110 ఎంసీక్యూలు నేను ప్రజెంట్ చేయబోతున్నాను మీకు. కాబట్టి ఆ ఎంసీక్యూలో మీకు తెలుస్తాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను నేను. యూ కెన్ వాచ్ దట్. ఈజ్ ఇట్ మ్యాండేటరీ ట్రయల్ బ్యాలెన్స్ చేయటం అనేది అవసరమా? ఈజ్ ఇట్ ఏ రూల్? దేర్ ఇస్ నో రూల్. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ చేసేది ఏంటి, మీరు చేసిన లెక్క కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవడానికి కోసం బుక్ కీపర్ చేసుకునే పార్ట్లీ, అంతే తప్ప ట్రయల్ బ్యాలెన్స్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు ప్రిపేర్ ఏ ట్రయల్ బ్యాలెన్స్. సస్పెన్స్ అకౌంట్ ఈజ్ బేసికల్లీ వాట్ కైండ్ ఆఫ్ అకౌంట్? టెంపరీ. సస్పెన్స్ అకౌంట్ ఎక్కడ ఉంటుందండి, మీకు టాలీ కాదు, ఎన్ని చెప్పలు పడ్డా టాలీ కాదు. అటువంటిప్పుడు ఏం చేస్తాం, దీన్ని అలాగే గుంజుకుంటా పోవడం కంటే డెబిట్లో తేడా వచ్చిందా క్రెడిట్లో తేడా వచ్చింది, ఒక సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ నెట్ బ్యాలెన్స్ని డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వేసేసి టాలీ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ఏ టెంపరీ వన్. వెన్ ఈజ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్డ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఏమో మీరు మంత్లీ వేసుకోవచ్చు, క్వార్టర్లీ వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ యూజువల్గా ఇయర్లీ వన్స్ వేస్తాం. ఇయర్లీ వన్స్ అట్ ది టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ విల్ ప్రిపేర్ ది ట్రయల్ బ్యాలెన్స్. What is an error of omission? Error of omission happens when you forget to enter a transaction in the books. You may forget to enter an invoice you have paid or the sale or service. ఇప్పుడు పైన ఇచ్చిన దాన్ని కొద్దిగా ఎలాబొరేట్గా చెప్పారు అంతే. వాట్ ఈస్ ఎన్ ఎర్రర్ ఆఫ్ కమిషన్? Error of commission is an error that occurs when a bookkeeper or accountant records a debit or credit to the current account but to the wrong subsidiary book or ledger. For example, money that has been received from a customer is credited properly to the accounts receivable account but to the wrong customer. కరెక్ట్గానే తీసుకున్నాడు, అకౌంట్స్ రిసీవబుల్ బుక్లోనే పడ్డంది, కానీ కస్టమరు రాము పడాల్సింది రమణ పడ్డింది అనుకోండి, రాంగ్ అయిపోతుంది కదా. ఎంటర్ ఆఫ్ కమిషన్ అంటే కమిట్మెంట్, కమిటింగ్ ఎ మిస్టేక్ అన్నమాట అక్కడ అర్థం. వాట్ ఈస్ అన్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్? Error of principle are often simply occurring entries recorded in the incorrect account. The amounts are often correct, unlike an error or original entry. Oftentimes, the error of principle is procedural error, meaning that the value recorded is correct, but the entries are made in the wrong accounts. అంటే అదే చెప్పారు కదా, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ని తీసుకుని వెళ్ళి
మనం ఇది అంటే రెవెన్యూ నేచర్ని క్యాపిటల్ నేచర్లో, క్యాపిటల్ నేచర్ని రెవెన్యూ నేచర్లో వేయటమే అంతే. వాట్ ఈస్ అన్ ఎర్రర్ ఆఫ్ మిస్పోస్టింగ్ when wrong posting is made to a wrong account instead of current one, although amount is correctly recorded, that is sold goods to B but wrongly debited to D. అంటే యాక్చువల్గా బీకి అమ్మాం, బీనే డెబిట్ చేయాలి కానీ డీల్ అంటే ఇక్కడ ఏమైంది, ఇక మిస్పోస్టింగ్ అంటే ఇక్కడ అకౌంటే ఇదైపోయింది మనకి పడాల్సింది. అంటే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో కూడా మీకు ఏ విధమైన అది ట్రయల్ బ్యాలెన్స్ will automatically agree. What does the suspense account express in trial balance? The suspense account is added to the end of the trial balance because a bookkeeper of a business is unable to balance the trial balance as the error or errors cannot be found quickly. అతని వల్ల కానప్పుడు ఏం చేస్తాడు, ద డిఫరెన్స్ ద నెట్ ద ఎండ్ అంటే సస్పెన్స్లో కొన్ని క్రెడిట్ చేస్తాం, కొన్ని డెబిట్ చేస్తాం. ఎందుకంటే క్రెడిట్లో మనకి లొకేట్ చేయకపోతే క్రెడిట్లో వేస్తాం, డెబిట్లో లొకేట్ చేయకపోతే డెబిట్లో వేస్తాం. కాబట్టి ఆ నెట్ ఎండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ వేసి టాలీ చేసేస్తాం. తాత్కాలికమైన ఉపశమనం కలుగుద్ది అంతే. వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ వుడ్ బి టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. చెప్పాను కదా, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. తర్వాత వాట్ డూ యూ హ్యావ్ టు డూ బిఫోర్ ప్రిపేరింగ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ an adjusted trial balance. అంటే ట్రయల్ బ్యాలెన్స్ విల్ బి ప్రిపేర్డ్ by a bookkeeper to prove himself that he did a correct thing while recording and posting the same to the ledger. After that, an accountant who is skilled to prepare the financial reports will take over the statement, that is trial balance prepared by the bookkeeper, and he will make some adjustments, and after that he will prepare a final trial balance, that is what is called as adjusted trial balance. Through adjusted trial balance, the financials will be prepared. Which one is used to prepare the trial balance? To prepare a trial balance, you will need the closing balance of all journal entries. జనరల్గా ఏంటంటే మనకి బ్యాలెన్సెస్ మెథడ్ మీదనే యూజువల్గా మనం తయారు చేస్తాం. ఎందుకంటే టోటల్ మెథడ్ మీద ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేపటి రోజున అకౌంటెంట్కి ఆ బ్యాలెన్సెస్ని మనకి అటు ఇన్కమ్ స్టేట్మెంట్లో కానీ తర్వాత బ్యాలెన్స్ షీట్లో కానీ సేమ్ యాజ్ గా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాడు. లేకపోతే టోటలింగ్ మెథడ్స్ అయితే ఏమవుతుందంటే మీకు దాంట్లో మళ్ళీ ఆయన అరైవ్ కావాల్సి వస్తుంది బ్యాలెన్స్. ఎప్పుడైనా బ్యాలెన్సెసే కనిపిస్తాయి మీకు ఎక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్లో కూడా. సో మీకు to prepare a trial balance, you will need the closing balance of the general ledger account. The trial balance is prepared after posting all the financial transactions to the journals and summarizing them on the ledger accounts. A totaling, summarizing and totaling adanta ayin tarvata. Which accounts do not include in the post-closing trial balance? Which amounts do not include in the post-closing trial balance? దానికంటే ముందు what is post-closing trial balance అని చూద్దాం. విన్నారా? పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే మనకి ఇప్పుడు క్లోజింగ్ ఎంట్రీస్ అంటాం మనం. క్లోజింగ్ ఎంట్రీస్లో ఏం చేస్తామంటే ఆల్ ది రెవెన్యూ నేచర్డ్ అంటే ఆల్ ది నామినల్ అకౌంట్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఇన్కమ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ the net result will be arrived. The net result will be transferred to the equity account, that is capital account. దాని తర్వాత ఏదైతే బ్యాలెన్సెస్ మిగిలినాయో అంటే క్యాపిటల్ పెరుగుటో తరగటో ఏదో జరుగుతుంది, దాని తర్వాత ఏదైతే మనకు బ్యాలెన్సెస్ మిగిలినాయో ట్రయల్ బ్యాలెన్స్, దాన్ని పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. A post-closing trial balance is a listing of all balance sheet accounts containing non-zero balances at the end of reporting period. Non-zero అంటే జీరో ఉండవు దీంట్లో, కంప్లీట్ non-zero. The post-closing trial balance is used to verify that the total of all debit balances equal to the total of all credit balances. That is, all assets are equal to the liabilities. Would net to zero. The post-closing trial balance contains no revenue, expense, gain, loss or summary accounts balances, since these temporary accounts have already been closed and their balances moved into the capital accounts as part of the closing process.
కాబట్టి ఏంటంటే రెవెన్యూ నేచర్డ్ అకౌంట్స్ పోస్ట్ క్లోజింగ్ బ్యాలెన్సెస్లో ఉండవు. తర్వాత విచ్ అకౌంట్స్ డు నాట్ ఇంక్లూడ్ ఇన్ ది పోస్ట్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అంటే దీంట్లో ఇప్పుడు ఆన్సర్ యూ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అకౌంట్స్ సచ్ యాజ్ రెవెన్యూ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, అదర్ అకౌంట్స్ సచ్ యాజ్ ట్యాక్స్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ అండ్ డొనేషన్స్ డు నాట్ బిల్లింగ్ అనే పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్. అంటే ఎక్స్పెండిచర్కి కానీ ఇన్కమ్ కానీ సంబంధించింది మాత్రం ఈ పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉండవని దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత వెన్ ఇస్ ది క్లోజింగ్ స్టాక్ ఇంక్లూడెడ్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్? వెన్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఇంక్లూడ్స్ ఎగ్జిస్టెడ్ పర్చేజెస్. మరి ట్రయల్ బ్యాలెన్స్లో కొన్ని చోట్ల క్లోజింగ్ స్టాక్ మెన్షన్ చేస్తారు, కొన్ని చోట్ల మీకు అడ్జస్ట్మెంట్లో ఇస్తారు. అడ్జస్ట్మెంట్లో ఇచ్చిందేమో మీకు బోత్ ఇట్ విల్ బి ప్లేస్డ్ బోత్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. కానీ ట్రయల్ బ్యాలెన్స్లో క్లోజింగ్ స్టాక్ అయితే ఇట్ విల్ అపియర్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ. వై అంటే యాక్చువల్గా ఏంటంటే వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ పర్చేజెస్? అడ్జస్టెడ్ పర్చేజ్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మనం టోటల్ పర్చేజెస్లో వాట్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ అంటే మనం 10 లక్షల రూపాయలు గూడ్స్ కొన్నామండి. అవుట్ ఆఫ్ దట్ ఒక మనకి ఒక 2 lakhs ఈజ్ లయింగ్ విత్ ఇన్ అవర్ గోడౌన్ టు బి సోల్డ్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వరకు ఎంతైతే అమ్మామో అది లాస్ కానివ్వండి లాభం కానివ్వండి ఎంతైతే అమ్మామో అది ఒరిజినల్గా 8 లక్షల రూపాయల విలువైన సరుకునే మనం అమ్మాము. అది 10 అమ్మనేవ్వండి 12 అమ్మనేవ్వండి. అంటే దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్? అమ్మకం యొక్క అసలు ఖరీదు ఎంత, అమ్మిన వస్తువుల యొక్క అసలు ఖరీదు ఎంత తెలుగులో మాట్లాడాలంటే వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అమ్మిన వస్తువుల యొక్క అసలు ఖరీదు ఎంత. అటువంటిప్పుడు దాన్ని ఎలా దీన్ని చేస్తాము? అడ్జస్టెడ్ పర్చేజ్ అంటాం, దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా అంటాం. ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మీకు టు బ్రింగ్ ది గూడ్స్ ఇన్ ఆర్ to the direct expenses if it is in a manufacturing concern minus closing stock, that is మీకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. విన్నారా? ఇది మనకి కాబట్టి ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వేసినప్పుడు అక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది మీకు ట్రేడింగ్ అకౌంట్లో పడదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఎందుకంటే పొరపాటున క్లోజింగ్ స్టాక్ అనేది ఇట్ ఈజ్ ఎన్ అసెట్ అకౌంట్. నేను దాదాపు మీకు ఒక వీడియో కూడా నేను తయారు చేశాను దానికి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాకు దాంట్లో కూడా ఉంది, ఏది యాప్లో ఉంది, దీంట్లో కూడా ఉంది. విన్నారా? అది తర్వాత ఈజ్ ట్రయల్ బ్యాలెన్స్ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ యాక్యురసీ అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినందు మాత్రాన మనం లెక్కలన్నీ పూర్తిగా కరెక్ట్ అని నమ్మగలుగుతామంటే నో, ఇట్ ఈస్ నాట్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ complete proof of arithmetical accuracy of account. A trial balance in which the credit and debit accounts match does not prove that all transactions have been recorded in the proper accounts. చూసాం కదా మనం కొన్ని కంక్లూజివ్ ప్రూఫ్ ఎందుకు కాదు, కంప్లీట్ పూర్తిగా నమ్మకం పెట్టుకోవచ్చు అంటే కాదు అని ఎందుకు అనగలుగుతున్నాం? అక్కడ మీకు ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ప్రిన్సిపల్ ఎర్రర్స్ అవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఏంటంటే ఇది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. అంటే వీ హ్యావ్ టు మేక్ ఎ థరో వెరిఫికేషన్, దట్ ఈస్ వీ హ్యావ్ టు డూ ఆడిట్ వర్క్ టు గెట్ ఇట్ to get the true balances, the true result of the business, whether it is the balance sheet side or income side. What is trial balance report? The trial balance report is an accounting report that lists the closing balances of the general ledger account. Trial balance lo em kanipistayanడి? Complete whether it is a revenue nature or capital nature, it will be in the statement. The balances of all ledgers are added to the debit and credit columns. The total of these two columns should be matched. Debit into debit, credit into credit చేస్తాం. ఆ రెండు టాలీ కావాలి. The trial balance report is usually run at the end of the accounting period to detect any posting or mathematical errors in the business bookkeeping system. What are the errors that affect the trial balance? కొన్ని లిస్ట్ ఇచ్చాం. అంటే ఎర్రర్స్ ఆఫ్ కాస్టింగ్ అంటే టోటలింగ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే దానివల్ల కూడా మీకు ఎఫెక్ట్ అయిపోతుంది. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు. ఎర్రర్స్ ఆఫ్ క్యారీయింగ్ ఫార్వర్డ్ అంటే లాస్ట్ పేజీలో ఉన్నది ఈ పేజీలో తీసుకోవడం మర్చిపోయినా, రాంగ్ ఫిగర్ తీసుకున్నా, అసలు ఫిగరే తీసుకోకపోయినా అప్పుడు కూడా మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు. ఎర్రర్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ 4 నుంచి 2 తీస్తే 2 రావాలి, 6 వచ్చినా 5 వచ్చినా తప్పు. తర్వాత ఎర్రర్స్ ఆఫ్ పోస్టింగ్ టు ది కరెంట్ అకౌంట్
బట్ విత్ ద రాంగ్ అమౌంట్. అంటే కరెక్ట్ అకౌంట్కి వేసాం కానీ రాంగ్ ఫిగర్ వేసాం అన్నారా. అట్లనే ఎర్రర్స్ ఆర్ పోస్టింగ్ టు ది కరెక్ట్ అకౌంట్ బట్ రాంగ్ సైడ్, ఎర్రర్స్ ఆర్ పోస్టింగ్ టు ది రాంగ్ సైడ్ విత్ రాంగ్ అమౌంట్. ఇట్లా ఇన్ని రకాలుగా మనం తప్పులతోటి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటేనే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్? ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈస్ టు ఎన్ష్యూర్ that the list of credit and debit entries in the general ledger are mathematically correct. అంతవరకే అర్థమెటికల్లీ కరెక్ట్ అని చెప్పడం కోసమే తప్ప దీంట్లో ఇదే పూర్తి ప్రూఫ్, దీనివల్లనే మొత్తం అన్నీ కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయని మాత్రం చెప్పడానికి వీలు కాదు. హూ ప్రిపేర్స్ ద ట్రయల్ బ్యాలెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ విల్ బి ప్రిపేర్డ్ బై ది బుక్ కీపర్. ఫస్ట్ ఆయన చేస్తాడు. ద అకౌంటెంట్ టేక్ ది ట్రయల్ బ్యాలెన్స్ will make some adjustments and will prepare adjusted trial balance before finalizing the financial reports. అంటే ఆయన అడ్జస్ట్మెంట్స్ అన్నీ, అంటే పేయబుల్స్ ఏమైనా ఉన్నాయా, అక్రూవల్స్ ఏమైనా ఉన్నాయా, సస్పెన్స్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తీసుకుని అవన్నీ ఆయన మళ్ళీ అగైన్ ఈ విల్ ప్రిపేర్ a trial balance. That is what is called as adjusted trial balance. From the adjusted trial balance he will start preparing the financial report, that is ఇన్కమ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ ఫైనల్లీ బ్యాలెన్స్ షీట్. ఇదండి మామూలుగా కొన్ని క్వశ్చన్స్. ఎందుకంటే దీని తర్వాత మీకు దాదాపు 110 ఎంసీక్యూలు తయారు చేశాను. ఎంసీక్యూస్ విల్ బి డిస్కస్డ్ in the next class. Thank you very much. Good day. You please watch regularly to get updated, and please wait till the notification published. Don't be confused about the reservations, don't be confused about the cutoff marks, whatever it may be. Until and unless it is published, the notification is published, nothing is a clear one. అంటే మీరు అనవసరంగా ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ అంత తేలిగ్గా బయటికి రాదు. ఊహాగానాల వల్ల మీరు కన్ఫ్యూజన్ అవుతారు, తర్వాత నిర్లక్ష్య ధోరణి కూడా వెళ్ళిపోతారు. ఇంతే కదా అని అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అది మాత్రం నా స్టూడెంట్స్గా మీకు ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. సో by ending this, I am taking leave from you all. Good day.